నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఈ నెల 29న ఓటర్ల తుది జాబితా విడుదలకు చర్యలు। రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। చీరాల మండలం వాడరేవలో దడ పుట్టిస్తున్న గ్రామ సింహాలు, ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు, పర్యాటకులు పట్టించుకోని అధికారులు। బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజన్ సింగ్ జిల్లాకు రాక పరిశీలకులను మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ నెల 29న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశమయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ నెల 29వ తేదీన చిహ్నాలు కేటాయిస్తామన్నారు। 26వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుందన్నారు। బుధవారం నాటికి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తంగా 99 మంది అభ్యర్థులు 147 నామినేషన్లు దాఖలు చేశారన్నారు। పరిశీలన ముగిసిన తదుపరి నామినేషన్ల ఉపసంహరణ, వెనువెంటనే చిహ్నాల కేటాయింపు ఉంటుందన్నారు। ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపిన వెంటనే తుది ఓటర్ల జాబితాను ముద్రిస్తామన్నారు। తుది ఓటర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రతి పోలింగ్ కేంద్రానికి అందజేస్తామన్నారు। ఇప్పటికే అధిక స్థాయిలో ఓటరు గుర్తింపు కార్డులను తపాలా ద్వారా నేరుగా ఓటర్లకు పంపిణీ చేశామన్నారు। చీరాల మండలం వాడరేవు గ్రామంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। గత కొంతకాలంగా వీధి కుక్కలు పెరిగిపోతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు। చీరాల మండలం వాడరేవు గ్రామంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు। గత కొంతకాలంగా వీధి కుక్కలు పెరిగిపోతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు। ముఖ్యంగా సముద్ర తీరాన పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా పర్యాటకులపై దాడి చేస్తున్నాయి। ఇక చిన్న పిల్లలైతే వెంబడిస్తూ పైన పడి కరుస్తున్నాయి। సంబంధిత పంచాయతీ అధికారులు వీటిని ఊరికి దూరంగా వదిలిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు। బాపట్ల జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజన్ సింగ్ జిల్లాకు మొదటిసారి విచ్చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు। బాపట్ల జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజన్ సింగ్ జిల్లాకు మొదటిసారి విచ్చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు। ఈ క్రమంలో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, ముందస్తు సిద్ధపాటు ప్రణాళికలపై ఎన్నికల పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలు చర్చించారు। శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై పరిశీలకులకు నివేదికలు అందించారు। పోలింగ్ స్టేషన్ల వద్ద కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, భద్రతాపరమైన ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలతో ఎన్నికల పరిశీలకులు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు। బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం। వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థులు వీడ్కోల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు। విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని ఆ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు। వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు। ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగ అధిపతి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలు అభ్యసించి
పురోభివృద్ధి చెందాలని తెలిపారు. అలాగే విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలు, సృజనాత్మకత, ఆచరణలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. చీరాల పట్టణం కారంచేడు గేటు సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరం వద్ద నిర్వహిస్తున్న 19వ స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలు ముగిశాయి. చీరాల పట్టణం కారంచేడు గేటు సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరం వద్ద నిర్వహిస్తున్న 19వ స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. చివరి రోజు స్వామివారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 19 ఏళ్లుగా సీతారాముల వారి కళ్యాణోత్సవాలు దాతల సహకారంతో జరుగుతున్నాయని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. కారంచేడు గేటు దగ్గర గల శ్రీనివాస నగర్ యందు 2005 సంవత్సరంలో ఈ యొక్క శ్రీ సీతారామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామస్తుల సహకారంతో, చుట్టుపక్కల ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే 9వ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వారి వారి శక్తి కొలది మరి సహకారం అందిస్తున్న బట్లే ఈ విధంగా ఘనంగా చేయగలుగుతున్నాము. అలాగే ఇక ముందు ముందు కూడా గ్రామస్తులందరూ ఇదే విధంగా సహకరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. అలాగే మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు, మరి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి విరాళాలు అందిస్తున్న బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా 2000 మందికి తగ్గకుండా ఆ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ముందు ముందు కూడా వారి సహకారం ఇక ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఈ మందిర ఇంకా ముందు ముందు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మరి భక్తుల సహకారం ఇలాగుంటే ఇంకా ముందు ముందు బాగా గుడి. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. టీటీడీ జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. 300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేసిన 1 గంట 55 నిమిషాల వ్యవధిలో దక్కించుకున్నారు భక్తులు. ఇక అంగ ప్రదక్షిణం టోకెన్లు కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే సొంతం చేసుకున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు కూడా 20 నిమిషాల వ్యవధిలోనే మొత్తం టికెట్లు కొనుగోలు చేశారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన 2.5 గంటల్లోనే హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్టు తెలుస్తోంది. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టుగా విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మడ తెలిపారు. శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 13, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 3, తూర్పుగోదావరి 1, కాకినాడ 1 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం 12, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 2, అల్లూరి సీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమ గోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 11, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 18, బాపట్ల 2, ప్రకాశం 8, తిరుపతి 4, నెల్లూరు 1, సత్యసాయి 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. తూర్పు ఆఫ్రికా దేశాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండీల్లో వరదలు సంభవించాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రధాని కాసిం మజలివా తాజాగా వెల్లడించారు. బలమైన గాలులు, వరదల కారణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. పంట నష్టంతో పాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడినట్టు చెప్పారు.
ఈ వర్షాల కారణంగా సుమారు 236 మంది గాయాలపాయినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మే 3న మధ్యాహ్నం 2:45 పీలేరు, సాయంత్రం 6:30 విజయవాడలో రోడ్ షో, 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల షెడ్యూల్కు ముందుగానే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా 3 పార్టీల నాయకుల కోరిక మేరకు మోదీ ప్రచారంలో పాల్గొననున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 10, అసెంబ్లీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తుల ఖరారు పూర్తయిన తరువాత నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఏపీలో సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీదున్నాయి. అయితే జగన్ ఇప్పటికే మేమంతా సిద్ధమంటూ దాదాపు 21 రోజుల పాటు 60కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముగించారు. మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 27 శనివారం ఉదయం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో కలిసి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వాటిపై సీనియర్ నాయకుల అభిప్రాయాలు సేకరించి తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఇలా సమావేశం అనంతరం రూపుదిద్దుకున్న హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి లక్ష్యాలు మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో కంటే మెరుగైన విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టు సమాచారం. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అన్ని రకాల మోడళ్ల ధరలు 2% వరకు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. పెరిగిన ధరలు జూన్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు రవాణా కోసం అధికంగా నిధులు చెల్లించాల్సి వస్తుందని, దీంతో వాహన ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 7,000 యూనిట్ల వాహనాలు విక్రయించింది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఝలకిచ్చింది. సొంత గడ్డ ఉప్పల్లో హైదరాబాద్ను 35 పరుగుల తేడాతో చిత్తు చేసి ఎటకేలకు 6 పరాజయాల తర్వాత ఓ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించి ఎస్హెచ్ఆర్పై రివెంజ్ తెచ్చుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ, రజత్ పాటీదార్, క్యామరూన్ గ్రీన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29న ఓటర్ల తుది జాబితా విడుదలకు చర్యలు. రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. చీరాల మండలం వాడరేవలో దడ పుట్టిస్తున్న గ్రామ సింహాలు. ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు, పర్యాటకులు పట్టించుకోని అధికారులు. బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పరిమళ సింగ్, కాజన్ సింగ్ జిల్లాకు రాక పరిశీలకులను మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.